లక్ష్మీదేవి అష్టైశ్వర్య స్వరూపిణి. అష్టరూపాల్లో భక్తులను అనునిత్యం అనుగ్రహిస్తుంది. అయితే ఈ 8 రూపాల ఏక స్వరూపం వరలక్ష్మీదేవి. సత్సంకల్పంతో అడిగిన ఏ కోరికనైనా అనుగ్రహించే తల్లి కనుక ఆమెకు వరలక్ష్మి అని పేరు. సాంప్రదాయం ఉన్నా లేకపోయినా ప్రతి ముత్తైదువు తప్పనిసరిగా ఆచరించాల్సిన వ్రతం ఇది. జీవితకాలం పాటు ఉద్యాపన లేకుండా చేసుకోతగిన లక్ష్మీ పూజ వరలక్ష్మి వ్రతం. అనునిత్యం లక్ష్మీదేవిని పూజించిన శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి వ్రతానికి విశేష ప్రాధాన్యత ఉంది. స్కాంద పురాణం ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరించే సౌభాగ్యవతులను విష్ణుపత్ని తప్పనిసరిగా అనుగ్రహిస్తుందని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియజేశాడు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సిద్ధింపజేసే సులభతర సాధన వరలక్ష్మి వ్రతం. అమ్మవారే స్వయంగా ఆచరించమని చెప్పిన వ్రతం ఇది. ఈ వ్రతాచరణకు కావలసిందల్లా శక్త్యానుసార భక్తి. మనకు ఉన్నంతలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసి సాంప్రదాయ వస్త్రాలను ధరించాలి. అమ్మవారిని కొలువు తీర్చే ప్రదేశాన్ని వీలైతే గోమయంతో లేదా పసుపుతో అలకాలి. బియ్యపు పిండితో అష్టదళ కమలం ముగ్గు వేయాలి. సాంప్రదాయాన్ని అనుసరించి కలశ రూపంలో లేదా విగ్రహ రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠించుకుని పూజించాలి. వరలక్ష్మి కథలో చారుమతి అనే సుమంగలి కథానాయిక. ఆమెకు అమ్మవారు స్వప్నంలో కనిపించి వ్రతం ఆచరించమని చెబుతుంది. చారుమతి తనకు వచ్చిన స్వప్నాన్ని అత్తమామలకు భర్తకు చెప్పి వ్రతం చేసుకునేందుకు వారి అనుమతి తీసుకుంటుంది. చుట్టుపక్కల అమ్మలక్కలను పిలిచి వారికి కూడా వ్రతంలో భాగస్వామ్యం కల్పిస్తుంది. లక్ష్మీదేవి చారుమతికి ఎందుకు స్వప్నంలో దర్శనమిచ్చింది అంటే ఆమెకున్న సుగుణాలే అందుకు కారణం. భర్తను గౌరవించడం, అత్తమామలను ఆదరించడం, సాంప్రదాయాలను పాటించడం ఇవన్నీ ఉన్నందుకే చారుమతి అనే సామాన్యురాలని లక్ష్మీదేవి స్వప్న సాక్షాత్కారం లభించింది. వరలక్ష్మి ఎంత ఆర్భటంగా చేశామని కాకుండా చారుమతి సుగుణాలు మనం కూడా కలిగి ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టే. వరలక్ష్మి వ్రతం రోజున మన ఇంటికి వేంచేసే లక్ష్మీదేవికి మనం సమర్పించే చిన్న చిన్న వస్తువులే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి. పసుపు కుంకుమలు, ధూప దీప నైవేద్యాలు, పూలు ఇవన్నీ సహజంగా వ్రతంలో భాగమే. వీటితో పాటు వ్రతం రోజున అమ్మవారికి ఇరువైపులా ఏనుగు బొమ్మలు అలంకరించాలి. గజరాజులు శుభ లాభాలకు ప్రతీకలు. అందుకే వరలక్ష్మి వ్రతంలో వీటిని తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఏనుగు బొమ్మలు లేకపోతే తమలపాకులపై 2 పసుపు రూపులు ఏర్పాటు చేస్తే అవి కూడా ఏనుగులతో సమానమే. లక్ష్మీదేవికి ఫలరసం అంటే చాలా ఇష్టం. అందుకే అమ్మవారికి ఒక చిన్న గ్లాసులో ఏదో ఒక పళ్ళ రసాన్ని తప్పనిసరిగా ఉండేలాగా నివేదించుకోవాలి. శ్రీ మహాలక్ష్మి అక్షయ ఫలాలను ప్రసాదిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వరలక్ష్మీదేవి పక్కన ఓ పూల సజ్జను లేదా పూలతో నింపిన గిన్నెను ఉంచాలి. అమ్మవారు వెళ్ళేటప్పుడు వాటిని ఖచ్చితంగా తీసుకువెళ్తుందని అంటారు. మన జీవన వృక్షానికి సుఖ సంతోషాలనే పూలను పూయిస్తుంది. ఇక నైవేద్యం విషయానికి వస్తే వీలైనంత శక్తి మేరకు పిండి వంటలు నివేదించాలి. లేదా ఆవు పాలతో చేసిన పరమాన్నం నివేదించినా చాలు. కడుపార ఆరగించి మన ఇంట అన్నపానాదులకు లోటు లేకుండా చేస్తుంది. కలశంలో గనక అమ్మవారిని ఆవాహన చేసినట్లయితే కలశంలో నీరు నింపినట్లయితే ఆ నీటిని పారబోయకుండా తాగేయాలి. లేదా కలశంలో బియ్యం, ఎండు ఖర్జూరాలు, వక్కలు, పసుపు కొమ్ములు, నాణాలు వేసి నింపవచ్చు. బియ్యం అన్నానికి లోటు లేకుండా ఉండేందుకు, వక్కలు భర్త ఆరోగ్యానికి, పసుపు కొమ్ములు సౌభాగ్యానికి, నాణేలు ధనవృద్ధికి, ఎండు ఖర్జూరాలు సంతోషాలకు ప్రతీకలు. వ్రతం తర్వాత బియ్యంతో పరమాన్నం చేసుకోవాలి. కలశంపై ఏర్పాటు చేసే నారికేలాన్ని ఉద్వాసన అనంతరం తీపి పదార్థానికి వాడుకోవాలి. ఇక వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజున సాయం సంధ్య వేళ అమ్మవారికి పంచహారతులు సమర్పించాలి. పంచహారతులు అంటే పత్తితో చేసిన 5 పువ్వొత్తులను ఆవు నేతిలో లేదా నువ్వుల నూనెలో తడిపి హారతినివ్వడం. హారతి అనంతరం ముందుగా వరలక్ష్మీదేవికి రవిక వస్త్రం,
తమలపాకులు, వక్కలు, పళ్ళు, నానబెట్టిన శనగలతో కూడిన తాంబూలం సమర్పించాలి. ఆ తర్వాత శక్తి మేర 3 లేదా 5 లేదా 8 మంది ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి పసుపు కుంకుమలతో పాటు తాంబూలాన్నిచ్చి ఆశీర్వచనం పొందాలి. వరలక్ష్మి వ్రతం రోజున ముత్తైదువులకు ఇచ్చే తాంబూలంలో నానబెట్టిన శనగలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. తాంబూలం తీసుకున్న వారు మన ఇంట శుభాలు కలగాలని దీవిస్తారు. అందుకే మన పెద్దలు పండుగలు, వ్రతాల పర్వంలో భాగంగా తాంబూలం ఇస్తారు. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అమ్మవారు మనల్ని తప్పక అనుగ్రహిస్తుంది.